హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం 2 కేజీలు ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఎగ్స్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి 12, కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఫ్రై ఆనియన్స్ ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఒక 4-5 చీల్చి పక్కన పెట్టుకోవాలి. ఇది కప్పు పెరుగు, ధనియాల పొడి, ఇవి 3 నిమ్మరసాలు ఇలా పిండుకొని పిక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర పొడి, 3 టమోటాలు, ఒక 4 పెద్దవి ఆనియన్స్ ఇలా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, జాజి పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, కసూరి మేతి, యాలక్కలు, మిరియాలు, సాజీరా. ఇప్పుడు తయారు చేసే విధానం. గంట ముందు నానబెట్టుకున్నాం 2 కేజీలు బాస్మతి బియ్యం ఇలాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు ఒక గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఇందాక మనం ఆయిల్ మరిగించి ఆనియన్స్ వేపాను, ఈ ఆయిలే వాడదాము బిర్యానీలోకి. ఆయిల్ వీటెక్కాలి. దాంట్లోకి చిటికెడు పసుపు, మ్యాంగో కారం ఎక్కింది. దీంట్లోకి అనాస పూలు, చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు అన్ని కొంచెం కొంచెం వేసుకుందాం. మళ్ళీ వాటర్ లో కూడా మనం వేసుకోవాలి. ఇవన్నీ యాలకులు, లవంగాలు, యాలక్కాయ అన్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నాం. కతిమేవన్నీ మళ్ళా వాటర్ లోకి ఉంచుకుందాం. మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఇలా వేసుకున్నాం. ఇవి వేగాయి. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇది వేసుకున్నాం. ఈలోపు స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకుందాం. ఈలోపు ఎసరు మరిగిద్ది. దీంట్లోకి 2 ఆకులు, అనాస పువ్వు, చెక్క, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, అలాగే సాజీరా కూడా వేస్తున్నాం. లోపు ఇవన్నీ వేగేలోపు వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వాటర్లో. దీంట్లో వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం, 1 స్పూను. ఎందుకంటే రైస్ ఇరగకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది, పొడి పొడిలాడుతుంది ఇలాగా నూనె వేయగానే. దీంట్లోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మరగిద్దాం. ఏదో మూత పెట్టుకుందాం, ఎసరు మరిగిద్ది. ఇలా 3 టమాటా కోసుకుందాం. ఈ టమాటాలు దీంట్లో వేసుకుందాం. ఇది కొంచెం మగ్గనిద్దాం టమాటాలు కూడా. దీంట్లోకి ఇలా కల్లుప్పు వేసుకుందాం.
ఈ వాటర్ అన్నది సముద్రం అంతా ఉప్పగా ఉండాలి, అలాగైతేనే రైస్ కి ఉప్పు పట్టిద్ది. ఇంట్లో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాం. కొంచెం కొత్తిమీర, లోపు కొంచెం పుదీనా ఇవి కూడా వేసుకొని బాగా మరగపెట్టుకున్నాం. ఇది బాగా మరిగాక మూత పెట్టుకున్నాం. బాగా మరిగిద్ది ఈ లోపు ఇది మగ్గిందో లేదో చూద్దాం. టమాటాలు కూడా మగ్గాయి. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇలా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు గరం మసాలా, ఇప్పుడు ఈ పొళ్ళన్నీ కొంచెం కలుపుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లున్నర పడుతుంది, అంటే ఎక్కువ రైస్ కాబట్టి. అలాగే ఇందాక మన నిమ్మకాయలు పిండుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసుకున్నాం. అలాగే స్పూన్ కారం, అలాగే కప్పు పెరుగు కూడా. ఈ మిశ్రమాన్ని అంతా గ్రేవీ మొత్తం ఇలాగ వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా యాగాలి. దీంట్లోకే 1 స్పూను, అంటే గ్రేవీకి కూడా కొంచెం సాల్ట్ వేయాలి. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని గ్రేవీ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకున్నాం. తీసుకొని ఈ గ్రేవీ లాగా ఆయిల్ తేలింది, దాంట్లోకి కొంచెం ఇందాక ఫ్రై ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకున్నాం. వేసుకున్నాక గుడ్లు విడిపోకుండా మొత్తం ఒకదానికొకటి 12 గుడ్లు ఇవి మొత్తం వేసుకోవాలి. కలుపుకోవాలి, విడిపోకుండా కలుపుకొని ఇవి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవి సరి చేసుకోవాలి. గుడ్లన్నీ సమానంగా పరుచుకొని ఇలాగా సరి చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎసరు మరిగిందో లేదో చూసుకుందాం. ఎసరు బాగా మరిగింది. దీంట్లో ఇందాక మనం బియ్యం నానబెట్టుకున్న 2 కేజీలు ఆ బియ్యం అన్నది దీంట్లో వేసుకుందాం.
మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెం కలుపుకుందాం. ఇది రైస్ ముక్కలు అవ్వకుండా ఇలా మెల్లి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కసూరి మేతి ఇలాగా పైపైన జల్లుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది పక్కన పెట్టుకుందాం. ఈలోపు రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం. రైస్ ఉడికింది. ఇలా 70% ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని లేయర్గా వేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా వేసుకుందాం. ఇలాగా చుట్టూతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. మొత్తం ఇలాగా కలుపుకొని సరి చేసుకోవాలి. దీంట్లోకి ఫ్రై ఆనియన్స్ ఇలా ఆనియన్స్ జల్లుకోవాలి. దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా జల్లుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి ఫ్రెండ్స్, ఇది నెయ్యి మొత్తం కొద్దిగా ఇలా వేసుకుందాం. అంటే లేయర్కి కొంచెం నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఇంకో లేయర్ కూడా వేసుకుందాం. లాస్ట్లో ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జల్లుకొని దాని మీద కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుందాం. దీంట్లో ఫుడ్ కలరు ఎల్లో కలరు వేసుకుందాం. వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. నెయ్యి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకోవాలి. ఇలాగా తిప్పి పెట్టుకొని మూత పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు దమ్ చేసుకుందాం. దీని మీదకి బరువు పెట్టుకుందాం. దమ్ము బయటికి వెళ్ళకుండా ఉంటుంది. దీని మీద ఇలాగా పెద్దది ఏదైనా బరువు పెట్టుకుంటే దమ్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు చూద్దాము అయిందో లేదో. ఓపెన్ చేసి దమ్ అయింది. దీంట్లోకి చికెన్ కానీ కట్టా కానీ పెరి చట్నీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి ఎగ్ బిర్యానీ. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.